శ్రీరెడ్డి ఈ పేరు వింటే ఒక పెద్ద సంచలనమే గుర్తొస్తుంది. నిజానికి సినిమా రంగం అనేది రంగుల ప్రపంచం. తెలియని వాళ్ళకి అది ఒక అద్భుతం. కానీ దాని వెనకాల ఎన్ని చీకటి కోణాలున్నాయి, ఎంత దారుణమైన పనులు జరుగుతాయి అనే విషయాన్ని శ్రీరెడ్డి అక్షర రూపంతో బయటపెట్టేది. ఇక ఎంతోమంది బడా జనాలు, ఎంతో పెద్దవాళ్ళు అనుకునే వాళ్ళ గుట్లు కూడా రట్టు చేసింది. ఇక స్త్రీల ఉద్యమంకి సంబంధించి మీటూలో కూడా తను ఎంతో ఉధృతంగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఇక దక్షిణ భారతదేశంలో ఆమె విస్తృతంగా ఆమె ఒక పనులతో మీటూ ఉద్యమాన్ని ఒక స్థాయికి తీసుకువెళ్ళిందని కూడా చెప్పొచ్చు. తన అర్ధనగ్న నిరసనతో ఆమె ఎన్ని కష్టాలు పడుతోంది, తెలుగు వాళ్ళకి కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా ఇవ్వటం లేదన్న ఆమె వేదన వెనుకాల ఎంతోమంది స్పందన కూడా ఉందని తెలుస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే ఆమె సోషల్ మీడియాలో ఎన్నో రకాల సంచలన పోస్టులు చేస్తుంటారు. ఆమెకు సంబంధించి అలాగే ఇప్పుడు దేశంలో నడుస్తున్న హాట్ టాపిక్స్ గురించి కూడా ఆవిడ తన అభిప్రాయాన్ని చెప్పకని చెప్తుంటారు. అయితే ఇప్పుడు తాజాగా నాకు ఒక ఆస్ట్రేలియన్తో ఎంగేజ్మెంట్ అయింది అంటూ తను ఎంగేజ్మెంట్ చేసుకున్న రింగ్ని కూడా ఫోటో తీసి పెట్టారు. అయితే అది చూసిన ఆమె ఫాలోవర్స్ అలాగే నెటిజన్లు అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అని మాకు ఆ ఆస్ట్రేలియన్ని చూపించరా అంటూ కామెంట్ల మీద కామెంట్లు, ట్వీట్ల మీద ట్వీట్లు చేసేసారు. అయితే దాంతో కాసేపు ఆగిన తర్వాత ఆ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చింది శ్రీరెడ్డి. ఏమని అంటే, ఆ రోజు ఏప్రిల్ 1 అని, ఆ ఏప్రిల్ 1 రోజున మిమ్మల్ని ఎవరైనా ఫోల్స్ చేయగలరా అని అనుకున్నానని, కానీ ఇండియన్స్ ఓవర్ స్మార్ట్ అని, ఫోల్స్ అయ్యే వాళ్ళు ఎవరు లేరని, అది కాస్త ఉత్తినే ఫేక్ అని చెప్పింది శ్రీరెడ్డి. అయితే దాంతో అందరూ కూడా నిరుత్సాహపడ్డారు. నిజానికి ఆస్ట్రేలియాని నిజంగా పెళ్లి చేసుకుంటుందేమో, తను పెట్టుకున్న ఉంగరం కూడా అతనికి సంబంధించిందేమో అని చాలామంది ఆనందపడ్డారు. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత శ్రీరెడ్డి అభిమానులకు మాత్రం ఒకంత విషాదానికి, నిరాశకి గురయ్యారు. విషాదం అని చెప్పలేము, కానీ శ్రీరెడ్డిని మాత్రం ఒక ఆస్ట్రేలియన్తో ఆల్రెడీ వాళ్ళ ఊహల్లో పెళ్లి చేసేసుకున్నారేమో అనిపిస్తోంది వాళ్ళ కామెంట్లో చూస్తుంటే. మరి ఈ విషయం గురించి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.